సో మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేరుతో కొందరు ప్రజాప్రతినిధులు అధికారులు వసూళ్ల పర్వం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదైతే దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు రోజుకొక శాఖకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రకటించినప్పటికీ అధికారికంగా ఎక్కడ కూడా బహిరంగంగా ప్రకటన చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదే అదునుగా భావించినటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేతువాటాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి నిదర్శనంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ బుధంతో కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 వసంతాలు పూర్తి 10 వసంతాలు అడుగు పెడుతున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దశాబ్ది ఉత్సవాలు భాగంగా ఏదైతే అన్ని శాఖలకు సంబంధించి ఒక 21 రోజులు అయితే ఘనంగా నిర్వహించాలని ఒక 9 సంవత్సరాలలో తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధిని ఈ వేదికల ద్వారా అంటే ఆ శాఖలలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు అయితే అక్రమార్కులు మరియు వీరి చేతివాటంతో అయితే దీని నవ్వుల పాలవుతుందని కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ప్రతి జిల్లాకు కూడా సుమారు ఒక 4 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క ప్రభుత్వం తరపున ఈ దశాబ్ది ఉత్సవాలకైతే కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ యొక్క డబ్బులు కేటాయించడం వరకు అయితే ఓకే, కానీ వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలనే ఒక విధానాలు అయితే వారికి అంటే అధికారులు కావచ్చు లేకపోతే వీరందరూ కూడా ఎక్కడ కూడా వెల్లడించిన పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా అంటే ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలు అన్ని కూడా ఈ రోజుకొక శాఖలో కూడా ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అదే వేదిక నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు లేదు అక్కడ అంటే వారు వచ్చిన వారందరికీ కూడా భోజనాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే ఈ యొక్క అధికారులు కావచ్చు లేకపోతే ప్రజా పాలకులు కావచ్చు వీరు దీన్నే అదునుగా భావించి కొంతమంది దగ్గర నుంచి అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్లుగా కూడా చూడొచ్చు. దీనికి నిదర్శనం చూసుకుంటే మనకి ఏదైతే వైరా నియోజకవర్గంలో నోడల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ రాంబాబు అనే వ్యక్తి ఏదైతే మనం మొన్న జరిగినటువంటి అంటే ఒకరోజు వైద్య శాఖకు కేటాయించిన నేపథ్యంలో ఈ యొక్క వైద్య శాఖకు సంబంధించిన ఈ దశాబ్ది ఉత్సవాలలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ యొక్క రాంబాబు తన కింద ఉన్నటువంటి ఉద్యోగులను అదేవిధంగా కాంట్రాక్టర్లు అనే ఏఎన్ఎం వీరందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసి సుమారు 1,00,000 పైన డబ్బులు వసూలు చేసి కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా అయితే బయటకు వచ్చింది. అయితే ఈ ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఈ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి శ్రీ గడల శ్రీనివాసరావు మరియు అదేవిధంగా డిఎంహెచ్ఓ వీరు ఈ యొక్క రాంబాబుపై సస్పెన్షన్ వేటు కూడా వేసిన అంటే వీరు విచారణ చేసిన అనంతరం ఈ వసూళ్ల పర్వం అనేది నిజంగా జరిగిందని వారు నిర్ధారించి రాంబాబును అయితే సస్పెండ్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఇది అంటే రాంబాబు ఒకరే అంటే రాంబాబు ఉదంతం బయటికి వచ్చింది కాబట్టి ఆయనని సస్పెండ్ అయితే చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రతి శాఖలో కూడా ప్రతి అధికారి అంటే చాలా మంది అధికారులు అయితే ఈ విధమైనటువంటి అక్రమ వసూళ్లకైతే పాల్పడ్డారు కూడా చెప్పొచ్చు. అంటే ఇటు అధికారులు అదే విధంగా ప్రజాపాలకులు వీరు ఇరువురు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికైతే ఈ అక్రమ వసూళ్లకైతే తెరలేపారని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అనేక శాఖలలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా అంటే అనేక శాఖలలో కూడా ఈ యొక్క అక్రమాలు జరిగాయని అయితే చర్చ అయితే జరుగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఆ విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే ప్రభుత్వ అధికారుల నోటీసులు అయితే ఇప్పటికీ కొన్ని శాఖలు ఉన్నట్లుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం. ఇప్పటికీ అంటే ఆ శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ వసూళ్ల పర్వం ఉందో వీటన్నిటిపై కూడా చిట్టా బయటికి తీయాలని అయితే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. నవీన్, ఇంకోటి ప్రతిపక్షాలు కూడా 1,000 కోట్ల బడ్జెట్లు దీనికి కేటాయించి దశాబ్ది ఉత్సవాల పేరుతో ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకున్నారు. అది ఎత్తుగడగానే భావించవలసిన అవసరం ఉందని కూడా బహిరంగ విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం కానీ అధికారులు కానీ ఇంత బడ్జెట్ కేటాయించామని ఎక్కడ లెక్కలు చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది పూర్తిగా అంటే ఈ నేపథ్యంలోనే ఇదే అదునుగా చూసి చేతువాటం చూపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే దీని నుంచి పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభావం పడే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్. అంటే ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించిన నాటి నుంచే ప్రభుత్వంపై అయితే అపవాదు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అసలు దశాబ్ది ఉత్సవాలు అంటే 10 సంవత్సరాల అంటే పూర్తయిన సందర్భంలో చేసుకునేటటువంటి ఉత్సవాలను ఎలక్షన్ లో స్టంట్లు భాగంగానే ఈ యొక్క ముందు అంటే 9 సంవత్సరాలు పూర్తవగానే దశాబ్ది ఉత్సవాలను పెట్టినట్లుగా కూడా అనేక మంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు ప్రజలు కూడా బాహాటంగా మాట్లాడుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే అంటే వారు ఏ ఉద్దేశంతో అంటే వారైతే వచ్చే ఎన్నికలు అంటే ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉన్నాయన్న నేపథ్యంలో ఇప్పుడు వారు దశాబ్ది ఉత్సవాలు
ముందు పెట్టిన పరిస్థితుల్లో కూడా ఒక ఏదైతే అంటే ప్రభుత్వ అధికారులకు కేటాయించినటువంటి డబ్బులు అంటే ఒక జిల్లాకు నాలుగు కోట్ల పైన కూడా అంటే 4 కోట్ల వరకు కూడా కేటాయించిన పరిస్థితులలో ఈ యొక్క అంటే ఆ డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు అంటే వీరు అధికారులకైతే వీరు దిశానిర్దేశం చేశారా లేదా అనేది అయితే చెప్పారు. ఎందుకంటే ఇటు జిల్లా అధికారులు కూడా ప్రభుత్వం ఘనంగా చేయాలి, ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేయమన్నారు. అంటే ఈ యొక్క ఏదైతే పథకాలను అయితే వెల్లడించాలని చెప్పామని చెప్తున్నారు తప్ప ఈ యొక్క డబ్బులు వాళ్ళకి అంటే వారికి వచ్చినటువంటి నిధులను వారు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, వారికి లెక్కపత్రం అనేది ఎక్కడో కూడా అధికారులు అయితే బాహాటంగా వెల్లడించిన పరిస్థితి కూడా లేదు. అంటే వారి కింద స్థాయి అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఏదైతే మనం ఇందాక చూసుకున్నటువంటి అంటే వైరా నియోజకవర్గంలో జరిగినటువంటి ఉదంతం చూసుకుంటే ఆ యొక్క డిఎంహెచ్ఓ రాంబాబుకి అయితే ఈ డిఎంహెచ్ఓ అంటే డిప్యూటీ డిఎంహెచ్ఓ రాంబాబుకు సంబంధించి డిఎంహెచ్ఓ అంటే ఆరోగ్య శాఖ నుంచి ₹1,50,000 అయితే ఈ కార్యక్రమానికి విడుదలైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే రాంబాబు అనే వ్యక్తి ఈ యొక్క ₹1,50,000 విడుదలైంది ఎవరికి తెలియదన్న ఉద్దేశంతో వారి కింద స్థాయి ఉద్యోగుల నుంచి ఈ యొక్క వసూలు అయితే చేపట్టినట్లుగా కూడా చూడొచ్చు. ఇదే విధంగా అంటే అనేక శాఖలలో కూడా అంటే అనేక మంది దగ్గర నుంచి అంటే కొన్ని శాఖలు ఇప్పుడు ప్రభుత్వ అంటే ఏదైతే అతి చేస్తున్నటువంటి నాయకుల వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, వీరి దగ్గర నుంచి డబ్బు అక్రమ వసూలు పాల్పడి చేసి ఈ యొక్క కార్యక్రమాలను అయితే చేసిన పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకునే పరిస్థితి అయితే ఉంటే మాత్రం ఏదైతే ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాలు వీరు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియాలనే ఒక మంచి సంకల్పంతో చేసినటువంటి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు అనేటివి అపహాస్యం కాకుండా ఉండవు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పుడు ఈ శాఖలలో జరుగుతున్నటువంటి అవినీతిపై దృష్టి పెట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ గురువారంతో అయితే ఈ దశాబ్ది ఉత్సవాలు ముగుస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికైనా అధికారులు ఎవరెవరు కూడా అంటే ఏ శాఖలలో ఇటువంటి అక్రమాలు జరిగాయని వారు గమనించినట్లయితే మాత్రం ఎంతో కొంత లాభం చేకూరే పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. రైట్. ఒకటి ఫైనల్గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి దశాబ్ద ఉత్సవాలు ఏవైతే నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఉన్నటువంటి వారికి కూడా సంబంధం ఖచ్చితంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా వరకు అందరి పాత్ర ఉన్నటువంటి నేపథ్యం. కానీ దశాబ్ద ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర పేరిట నిర్వహిస్తూనే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన వ్యక్తిగత కార్యక్రమంగా తన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని విమర్శలు వచ్చిన నేపథ్యం. అయితే ఈ విమర్శలన్నిటి కూడా చిక్కుపెడుతూ ఇలాంటి ఆరోపణలు చేతువాటం చూపించినటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే డిఎంహెచ్ఓ రాంబాబు ఉదంతం ఏదైతే ఉందో ఇది సంబంధించిన ఖచ్చితంగా స్పందించకపోతే ఈ ప్రభావం మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం అంటే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రాంబాబు ఏదైతే డిప్యూటీ డిఎంహెచ్ఓ రాంబాబు పరంగా అయితే సస్పెన్షన్ అయితే చేసి డబ్బులు ఏదైతే వసూలు చేశారో ఈ యొక్క వాళ్ళు మరల కలెక్ట్ చేసి వారికైతే అంటే వారి కింది స్థాయి ఉద్యోగులకైతే అందజెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఇది వెలుగులోకి వచ్చిన సంఘటన. అంటే వెలుగులోకి రాని సంఘటనలు అనేకం ఉన్నాయి. అంటే వాటిపై కూడా దర్యాప్తు చేసి ఏదైతే ఈ దశాబ్ది ఉత్సవాలలో ఏ శాఖ ఎటువంటి అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి పెట్టారు అనేది ఒక నివేదిక కానీ తీయగలిగితే అసలు ఎక్కడ అవినీతి అనేది వీళ్ళు గుర్తించగలిగితే అయితే మాత్రం దీనిని ఖచ్చితంగా ఒక అంటే కట్టడి చేయవచ్చు. అదే విధంగా మరో విషయం ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో అయితే అన్ని పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషించాయని కూడా చూడొచ్చు. కానీ దశాబ్ది ఉత్సవాలలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేదు అంటే వాళ్ళ పాలకులు కావచ్చు, వీరు అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సమావేశాలుగానే ఈ యొక్క నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఆ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణలో కష్టపడ్డ అనేక మంది చివరికి అమరవీరులని కూడా మర్చిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్న జరిగినటువంటి సిపిఐ ప్రజాగర్జన యాత్ర ఏదైతే సభలో కూననేని ఏదైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రం రావడానికి బాగా మేము కూడా కష్టపడ్డాం, మేము కూడా తన్నులు తిన్నాం, మేము అంటే మాపై కూడా కేసులు అయ్యాయి, అంటే ఈ తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర మేము కూడా పోషించిన నేపథ్యంలో ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈ యొక్క అంటే వామపక్ష పార్టీల యొక్క ఊసే లేకుండా పోయింది, కేసీఆర్ నువ్వు ఇది గుర్తుంచుకోవాలి అని సభ వేదిక నుంచే సవాల్ వీసిన పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్ని వారే అని కాదు, ఇప్పుడు అమరవీరులు కూడా అనేక మంది కూడా అంటే ఈ విధమైనటువంటి భావనలోనే ఉన్నారని కూడా చూడొచ్చు. అదే విధంగా అంటే అనేక అంటే అధికార పార్టీకి సంబంధించిన పార్టీ కాకుండా అనేక పార్టీలు కూడా పాలు పంచుకున్న నేపథ్యంలో ఎవరిని కూడా ఈ దశాబ్ది ఉత్సవాలలో అయితే భాగస్వాములను అయితే చేసిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఈ విధంగా చేయడం వల్ల కూడా ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీటన్నిటిని కూడా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వారు వచ్చే ఎన్నికలలో ప్రజల్లోకి పోవాలి, వారు చేసుకున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియచెప్పాలని ఏర్పాటు చేసిన సభగా మాత్రమే ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలను అయితే ప్రజలు గమనిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు రాజశేఖర్.